తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను బీసీలకు ఇవ్వడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఇక నెక్స్ట్ లెవెల్ ప్రక్రియ. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే బీసీ బిల్లు ఉందో ఆ బిల్లును కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ బిల్లు ఎంతవరకు ముందుకు పోతుంది, ఎంతవరకు. కానీ ఒకటై చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ బీసీ ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బీసీ బిల్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వర్గాల కోసం మాట్లాడండి. ఆ బిల్లును పాస్ చేయించడం కోసం మీ శక్తియుక్తులు ప్రయోగించండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చినప్పుడు మన ఎస్సీ సోదరులంతా ఎట్లయితే ఆ బిల్లును వర్గీకరణ అంశాన్ని చర్చించే విషయంలో ఎంత ఉత్సాహంతో ఉన్నారో, బీసీలారా రాక అవకాశం వచ్చింది, దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆయన ఏమనుకుంటాడో ఈయనేమనుకుంటాడో అని కాకుండా మీ ప్రజలు, మనల్ని నమ్ముకున్న ప్రజలు, మనని నమ్ముకున్నటువంటి బీసీ ప్రజల తరఫున ఒక్కరోజైనా మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఈ అవకాశం చాలా అరుదుగా వచ్చేటువంటి అవకాశం, కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి అవకాశం. దీన్ని నిలబెట్టుకోవడానికి మీరందరూ కూడా సమన్వయం చేసుకొని, మీరెవరైతే 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు సమన్వయం చేసుకొని దీనిపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడు దీన్ని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయరు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ బిల్లు అవసరం వచ్చింది, ఏం కథ అనేది సమగ్రంగా మీరు చర్చలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ పక్షాన ఉన్నామనేటువంటి హామీ దొరికేటట్టు చూడండి.